అమ్మా, ఏ ఆటంకం లేకుండా ఈరోజు నా నిశ్చితార్థం జరగాలి. నువ్వెక్కడున్నా వచ్చి నన్ను అక్షయ్ని ఆశీర్వదించమ్మా. రాజా, నువ్వేం భయపడకురా. నిశ్చితార్థం ఆహా ఓహో అంటూ జరుగుతుంది. కాబోయే పెళ్లి కొడుకురా, హ్యాపీగా ఉండాలి. ఇక బయలుదేరదామా? పదండి నాన్న, పదండి. పదండి. గౌరీ, ఈరోజు మన కూతురు అక్షయ నిశ్చితార్థం. నువ్వు కోరుకున్నట్టే మన బిడ్డ పెళ్లి ఘనంగా జరిపించి నా స్నేహితుడు సత్యం ఇంటికి కోడలుగా పంపించబోతున్నాను. నువ్వెక్కడున్నా మన కూతుర్ని ఆశీర్వదిస్తావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను గౌరీ. నాన్నా, చాలా బాగున్నారా? రే, నిశ్చితార్థానికి కావాల్సినవన్నీ తీసుకెళ్లి కారులో పెట్టేశారా? పెట్టేసావు నాన్నా. వందనా, మీ అమ్మ అక్క ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా లేదు నాన్నా. ఆ కంటే కాబోయే పెళ్లి కూతురు రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అవ్వచ్చు అనుకోవచ్చు. మరి అమ్మ రెడీ అవ్వడానికి ఇంత లేట్ ఎందుకు అవుతుందో నాకైతే తెలియట్లేదు నాన్న. పిలవరా. అమ్మా, అమ్మా, త్వరగా రా అమ్మా, నాన్న పిలుస్తున్నాడు. అమ్మా అక్షయ, అచ్చం నిన్ను మీ అమ్మ గౌరీని చూసినట్టుగానే ఉంది. నిండు నూరేళ్లు సంతోషంగా జీవించు తల్లి. వందన, చీరెలా ఉంది? చీర నార్మల్ గానే ఉందక్క, కానీ నువ్వు కట్టుకున్నాక దానికి ఎక్కడ లేని అందం వచ్చేసిందనుకో. ఏయ్, చూడు నాన్న, అక్క రెడీ అయి వచ్చేసింది, ఇంకా అమ్మ రాలేదు. అమ్మా, అమ్మా. ఏంట్రా అమ్మా అమ్మా అంటూ అలా గావు కేకలు పెడుతున్నావు? కొట్టానంటేనా? నాన్న చూడండి నాన్న. రత్నల్లి, నాని పిలిచిన దాంట్లో తప్పే ఉంది. నిశ్చితార్థానికి టైం అవుతుంది కదా, మరి నువ్వు ఇంత ఆలస్యం చేస్తే ఎలా? నేనెప్పుడో రెడీ అయ్యాను. మరి రెడీ అయితే రూమ్ లోని ఏం చేస్తున్నావమ్మా? ఎవరైనా వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్తారని ఎదురు చూస్తున్నావమ్మా? వందన, ఇంకొకసారి అమ్మతో అలా మాట్లాడావంటే అంతే చెప్తున్నాను. రత్నవల్లి, వందన వంక కోపంగా తర్వాత చూద్దు గాని వర్జం వచ్చేలోపు ఇంట్లోంచి అందరం బయలుదేరాలి. పద. వస్తే రానివ్వండి, నేను ఇంట్లోంచి కాలు బయట పెట్టను. ఏమన్నావు? ఆ మాట మళ్ళీ అను. ఏ, మీ చెవులు పనిచేయట్లేదా ఏంటి? నేను నిశ్చితార్థానికి రాను అని చెప్తున్నాను. ఏంటి బ్రతిమలాడుతుంటే నెత్తికెక్కుతున్నావు? నాన్న, కోప్పడకండి నాన్న. మిమ్మల్ని ఎవరు బతిమలాడమని అడుకోవట్లేదు. నేను రాను అని చెప్తున్నాను కదా, వెళ్తే మీరు వెళ్ళండి. అమ్మా, నువ్వు రాకుండా మేము ఎలా వెళ్తామమ్మా? రత్నవల్లి, అసలు నీ సమస్య ఏంటి? అయిందానికి కాందానికి ఇలా ఎందుకు మొండికేస్తున్నావు? అక్షయ్ని మీ ఫ్రెండ్ సత్యం కొడుకిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను రాను అని చెప్తున్నాను. మీరంతా వెళ్ళి వాళ్ళిద్దరికి నిశ్చయితాంబూలాలు మార్చుకొని హ్యాపీగా రండి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మొన్నటి వరకేమో డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఏవేవో కథలు చెప్పావు. ఇప్పుడేమో నా స్నేహితుడు సత్యం కొడుక్కి అక్షయ్నివ్వడం ఇష్టం లేదని కొత్త కథలు చెప్తున్నావు. నేనేం కథలు చెప్పట్లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను. వాళ్ళ కుటుంబం పద్ధతులు నాకేం నచ్చలేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? మర్యాదగా చెప్పు.
లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాన్న ఎందుకు నాన్న ఇలా కోపడుతున్నారు? లేకపోతే ఏంటమ్మా, మనిషిని రెచ్చగొట్టి మీ అమ్మ వేడుకు చూస్తుంది. అలాంటిదేం లేదు నాన్న. ముందు మీరు పదండి. నాని, అక్క నాన్నని బయటికి తీసుకెళ్ళండి. అమ్మా, ముందు మీ అమ్మ వస్తుందో లేదో కనుక్కోండి. నాన్న, నేను మాట్లాడతాను, మీరు పదండి. అది కాదమ్మా. నాపై నమ్మకం ఉంది కదా నాన్న. అమ్మా అక్షయ, నాన్న మీరు రండి నాన్న. అది కాదురా. పదండి నాన్న, వెళ్దాం. పదండి నాన్న. వదలండిరా నన్ను. వెళ్దాం. అమ్మా, ఏ ఆగా, నా దగ్గరికి రాకు. నువ్వేం చెప్పినా నేను రాను. వెళ్ళ. లేదమ్మా, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. నువ్వు లేకుండా ఈ నిశ్చితార్థం జరగదమ్మా. ఏంటే ఇలా మాట్లాడి నా మనసు మార్చాలని చూస్తున్నావా? నేను మీ నాన్నని కాదు, అది గుర్తుపెట్టుకో. నేను నిజం చెప్తున్నానమ్మా. నీకిష్టం లేకపోతే నాకు ఈ పెళ్ళొద్దమ్మా. అమ్మా, వాళ్ళ కుటుంబం పద్ధతులేవి నచ్చలేదన్నావు కదా? ఏం నచ్చలేదమ్మా? ఆ సంగతి వదిలేయ్. నీ మీద నాకు ఎలాంటి బాధ్యత లేనట్టు మాట్లాడతాడేంటి మీ నాన్న? అందుకే నాకు చిర్రెత్తుకొచ్చి రాను అని చెప్పాను. అయ్యో అమ్మా, నాన్న మాటల్ని ఇంతలా పట్టించుకుంటే ఎలా చెప్పు? ఆ, ఇకపై నాన్నలా మాట్లాడరు, సరేనా? రా అమ్మా, వెళ్దాం. నువ్వు నాన్న ముందుండి జరిపిస్తేనే కదా నా నిశ్చితార్థం జరిగేది. ఇంతకు మించి ఓవర్ చేస్తే ఇది రాకపోయినా పర్లేదని ఆయన దీని నిశ్చితార్థాన్ని ఎంచక్కా జరిపించేస్తాడు. ఈ నిశ్చితార్థం ఆపాలంటే నేనుండాల్సింది అక్కడ, ఇక్కడ కాదు. వెళ్తాను. రా అమ్మా, వెళ్దాం. సరే సరే, పోతే పోనీ అని వస్తున్నాను. అక్కడ మీ నాన్న సైలెంట్ గా ఉండకుండా నాతో గొడవ పడ్డాడే అనుకో, ఒక్క క్షణం కూడా నేను అక్కడ ఉండను. సరేనా? నాన్న నీతో గొడవ పడకుండా చూసుకునే బాధ్యత నాది. టైం అవుతుంది, వెళ్దాం పదమ్మా. రా అమ్మా, రా. ఉమ్. ప్రకాశం, మగ పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదేంటి? బయలుదేరారంట సోము, కాసేపట్లో వచ్చేస్తారు. ప్రకాశం, నమస్తే పంతులు గారు. నమస్తే. ఈ రోజు గుళ్ళో ఇంతమంది జనం ఉన్నారేంటి? ఈ రోజు చాలా మంచి రోజు ప్రకాశం. పైగా బ్రహ్మాండమైన ముహూర్తం ఉందనుకో. ఇక్కడే 2-3 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మీరు అడిగారని ఒకే ఒక కారణంతో మన అక్షయ నిశ్చితార్థానికి ఒక బ్లాకు రిజర్వ్ చేసి పెట్టాను. నిజంగా మీరు చాలా పెద్ద సాయం చేశారు పంతులు గారు. నా కూతురు నిశ్చితార్థం ఈ గుళ్ళోనే అమ్మవారి ఆశీస్సులతో జరగాలని నేను కోరుకున్నాను. నా కోరిక నెరవేరుతుందంటే అది మీ పుణ్యమే పంతులు గారు.